సో, తెలుగు డబ్ యానిమే రికమెండేషన్స్ అంటే ఈ యొక్క తెలుగు డబ్ యానిమేస్‌ని నేను రికమెండ్ చేయబోతున్నాననమాట. ఇదొక సీరీస్‌లా ప్లాన్ చేస్తున్నాను. ఇది ప్రస్తుతానికైతే పార్ట్ 1. సో, హోప్ మీరు ఈ యొక్క సీరీస్‌ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటూ వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే యానిమే వచ్చేసరికి 'విక్టోరియా వన్ అండ్ స్వార్డ్' అనమాట. లిటరల్లీ దీని యొక్క ఎపిసోడ్ 1 జాపనీస్‌లో రిలీజ్ అయినప్పుడు నాకే ఫీలింగ్ అయితే కలిగిందో, తెలుగు డబ్ చూస్తున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది. ఎటువంటి చేంజ్ కూడా లేకుండా. బట్ దీని యొక్క ఎపిసోడ్ 1 చూసిన చాలామంది ఏమంటారంటే, "ఇది మ్యాషిల్ ఫీలింగ్ కలిగించింది బ్రో నాకు. మ్యాషిల్ చూస్తున్నట్టు అనిపించింది. దాని నుంచి దీన్ని కాపీ కొట్టారు." అండ్ ఇంకొంతమందికైతే 'బ్లాక్ క్లోవర్' గుర్తొచ్చేస్తుంది. బట్ అసలైన విషయం ఏంటంటే, మీరు గనుక ఎపిసోడ్ 12 వరకు చూస్తే మ్యాషిల్‌కి దీనికి అసలు సంబంధమే లేదని చెప్తారు. ఈవెన్ సో, మ్యాషిల్‌కి దీనికి సిమిలారిటీస్ కనపడతాయి. బట్ అది డిఫరెంట్. ఇది డిఫరెంట్. సో, 2 చూసుకుంటే మీకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుందనమాట. ఇప్పుడు మనం 'హిస్టోరియా' యొక్క ప్లాట్ విషయానికెళ్ళిపోతే, ఆ ఊళ్ళో మ్యాజిక్ అనేది ఎవ్రీథింగ్. మ్యాజిక్ ఉంటేనే వాడికి రెస్పెక్ట్ ఇస్తారు. మ్యాజిక్ లేకపోతే ఒక బెగ్గర్‌లా చూస్తారనమాట. సో, అలాంటి సిట్యుయేషనే మన ఎంసీది గూడా. మన మెయిన్ క్యారెక్టర్ యొక్క పేరొచ్చేసరికి విల్ సెర్ఫోర్ట్ అనమాట. సో, మన హీరోకైతే మ్యాజిక్ పవర్ అనేదుండదు. దాంతో ఏంటంటే చాలామంది తనని తక్కువ చూపు చూస్తారు. బట్ తీరా చూస్తే మ్యాజిక్ ఉన్న వాళ్ళకంటే మనోడు ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్. యెస్. ఈ ప్లాట్ విన్న తర్వాత కూడా మీకు మ్యాషిల్ వైబ్స్ రావచ్చు. బట్ స్టిల్ దీనికి, దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది యాజ్ ఐ సెడ్. సో, ఇదైతే మీకు క్రంచీ రోల్ అవైలబుల్‌గా ఉంది. అండ్ ఖచ్చితంగా చెప్తున్నాను ఒక్కసారి ట్రై ఇవ్వండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.